మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి గురించి చాలా ప్రచారం జరుగుతుంది. ఆయన చాలా ఇబ్బందిగా ఉన్నారు, అనారోగ్యంగా ఉన్నారు, చాలా ఓటమి ద్వారా చాలా మానసిక స్థైర్యం కోల్పోయారని చాలామంది బయట ప్రచారం చేస్తున్నారు. మీరు కలిసినప్పుడు, మీరు కేసీఆర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ గారిని గమనించింది ఏంది, అలాగే ఆయన మీతో పంచుకున్న అంశాలు? ఈ మధ్యకాలంలో వారు నందినగర్కి వచ్చినప్పుడు చాలాసేపు కూర్చున్నాం, ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 అవర్. బహుశా నాకు తెలిసి నేను పనిచేసిన కాలం తర్వాత మొదటి అవకాశం. నేనే ఫామ్ హౌస్కి వెళ్ళి ఎప్పుడూ ఒక్క కలవలేదు. ఒకేసారి మర్యాదపురం కలిసినాం, ఇంకోసారి ఈ సమావేశం అయింది కలిసినాం. ఫస్ట్ టైం వారి ఇంట్లోనే మనం కూర్చున్నప్పుడు చాలా విషయాలు చర్చించి జనరల్గా ఆయనకు నా నుంచి అభిప్రాయాలు తీసుకోవడం లోపల కొంత చాలా పాజిటివ్గా వారు ఫీల్ అవుతారు. కాబట్టి నా చేతనే నేను చెప్పే ప్రయత్నం చేసినాం. చాలా విషయాలు కూడా వారి దూరంలో వారు చెప్పడం మంచి చెడు నడుస్తూ ఉంటుంది. అంటే నీళ్ళ గురించి మాట్లాడడం ఎంత ప్రధానమో అంతకు మించి ఇంకా చాలా విషయాలు కూడా తెలంగాణ ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్న అంశాన్ని అయితే నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నాలాంటి వాళ్ళని చెప్పినాం కాబట్టి, అంటే ఈ తెలంగాణ భూమిపుత్రులుగా మనము చాలా ప్రజాస్వామికమైన వాతావరణం కావాలని కోరుకుంటాం. ఎక్కడ అన్యాయం జరిగినప్పుడు, ఎక్కడ అణచివేత కొనసాగినప్పుడు డెఫినెట్గా మన యొక్క ఆక్రోషం ఎక్కువ ఉంటుంది, ఆగ్రహం కూడా ఎక్కువనే ఉంటుంది. సో ఈ మధ్యకాలంలో ఆపరేషన్ కగార్ పేరు మీద జరుగుతున్న విషయం లోపల ఏకపక్ష ఎన్కౌంటర్లు లేదా ఊచకోత ఏదైతుందో ఆ టాపిక్ కూడా వచ్చిందా? ఆ టాపిక్ వచ్చింది కాబట్టే కదా అంత ముందుకు, ఇది మొన్న నేను మాట్లాడింది. వారు అంత ముందుకే మీ అందరికి తెలుసు, సభలో వరంగల్ సభలో మాట్లాడింది కదా. మా డిమాండ్ ఇది, వాళ్ళు చర్చలకు వస్తామంటున్నప్పుడు చర్చను నిరాకరించేటువంటి హక్కు మీకు ఎక్కడిది, చర్చలు జరపండి అని చెప్పేసి అన్నారు. అంటే ఎందుకు మీకు చెప్తున్న ఈ మాట అంటే, అది ఒక్కదాంతో ఆ రోజుతో ఎండ్ కాలే. ఇప్పటి కూడా చాలా అంశాలు తెలంగాణలో ఇంకా కొనసాగుతున్నటువంటి ఆన్స్లాట్ ప్రజల మీద, కేంద్ర ప్రభుత్వ దాడుల మీద కూడా మనకు ఒక స్పష్టత ఉన్నది. ఇంకా చాలా విషయాలు, బీసీ రిజర్వేషన్ ఉన్నది, ఈడబ్ల్యూఎస్ ఉన్నది, వీటి అనేక విషయాల మీద కూడా ఒక విస్తృతమైన చర్చ ఇంకా జరగాలని మాత్రం వారికి నేను అభిప్రాయం చెప్పిన. తప్పకుండా కూర్చుందామన్నారు. వారు ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా కూర్చోవాలి. రెండవది, ఇక మనమే నలుగురం కూర్చుంటేనే మాట్లాడితే పరిష్కారం అయ్యింది అనేటువంటి పాతకాల పద్ధతి నుంచి నేను వారికి, ఎందుకంటే చాలా వైవిధ్యంగా అవసరం ఉంటే చాలా డెమోక్రటిక్గా డిస్కస్ చేయగలిగే స్పేస్ ఇచ్చేటువంటి చంద్రశేఖరరావు గారు ఇప్పుడు కూడా అట్లాంటి స్పేస్ తీసుకోగలిగేది ఉంటే పార్టీ పాత మూస పద్ధతిలో నలుగురు చుట్టే తిరుగుతుందనే దాన్ని మనం బ్రేక్ చేసినట్టు అవుతుంది. అది అపవాదనాలా ఏదన్నా కానీ ఇప్పుడైతే ఒక టాక్ నష్టం చేస్తుంది కదా, అది చేస్తుంది కదా. అందుకోసం అని చెప్పేసి, అంటే ఆయన లాంటి వాడు ఎవరైనా ఇన్వైట్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి కోయి కోటేశ్వరరావుని, కత్తి పద్మారావుని పిలిచి అక్కడ ఉన్నటువంటి డౌన్ ట్రాడ్ అని చెప్పండి, తెలంగాణ అనేది వాళ్ళకి వ్యతిరేకం కాదని చెప్పండి, వీళ్ళ మాయలో పడొద్దని చెప్పండి. అంటే ఆస్తులు కొని దోపిడికి అలవాటైనటువంటి పిడికెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారుల కోసం వాళ్ళందరినీ కూడా దాన్ని వ్యతిరేకించే లైన్లో పోవద్దని చెప్పండి అని చెప్పేంత స్కోప్ ఇచ్చినటువంటి చంద్రశేఖరరావు గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సరే 10 ఏళ్ల తర్వాత ఆత్మపరిశీలన చేసుకున్నప్పుడు అనేక విషయాలప్పుడు ఎక్కడన్నా లాక్యూనే ఉంటే తప్పకుండా వారు చాలా హుందాగా ఈ విషయంలో జరగవలసి లేకుండా దాన్ని సబ్మిషన్ ఉంటే తప్పేం లేదు. ఎందుకంటేనంటే ఒక టాల్ పర్సనాలిటీకి సబ్మిసివ్గా చెప్పడం కూడా చాలా పెద్ద ఆభరణం అవుతుంది, భూషణం అవుతుంది. అట్లాంటివి కావాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. ఎక్కడైనా ప్రధానంగా ఏంటంటే తెలంగాణలో నిర్బంధాన్ని ప్రజలు చూడడానికి ఇష్టపడరు. ఆ సందర్భంలో వారికి తెలియకుండానే కొన్ని జరిగినాయి, కొన్ని సందర్భాలు. అంటే నేను చెప్తాను కదా మీకు, పర్టికులర్లీ స్మృతి ఎన్కౌంటర్ టైం లోపల నేను అడిగిన అప్పుడే ఏవో ఇట్లా చేసినారంటే సార్ కూడా కోపడ్డన్నా, ఇదేం పద్ధతి మీది, మాకు తెలియకుండా మీరు ఎట్లా తోచిన ప్రకారం చేస్తారని అన్న తర్వాతనే వారు ఒక మాట ఏంటంటే, మీరు అసలు ఎంట్రీనే లేకుండా ఇక్కడ ప్రమాదం మళ్ళీ వచ్చి చర్చ జరిగి రప్చర్ జరగడం కంటే ఎంట్రీనే లేకుండా చూడండి తప్ప ఎన్కౌంటర్లు మాత్రం చేయడానికి ఉండకూడదు, 80% అవకాశం తీసుకోవద్దన్నారు. అట్లా అన్నారు కాబట్టి తెలంగాణలో ఇవాళ 2 ఏళ్ల ప్రజాప్రభుత్వంలో వచ్చినటువంటి 6 నెలల లోపలనే 10 మంది దాకా చచ్చిపోయారండి ఎన్కౌంటర్లా. అంతే కదా, మీకు తెలుసు కదా, వరంగల్లో జరిగిన ఎన్కౌంటర్ లోపల మొత్తం సంఖ్య 10 మందికి వచ్చిండ్రు. బట్ అదే చంద్రశేఖర్ టైం లోపల మీరు ఒక స్మృతి ఎన్కౌంటర్ తర్వాత ఒక లింగన్ ఎన్కౌంటర్ మాత్రమే జరిగింది, మిగతా ఎక్కడ కూడా స్పేస్ లేకుండా వారు అట్లా అవకాశం తీసుకున్నారు. నేనేమంటున్నానంటే అదేదో గొప్ప అదే అచీవ్ చేసినామని చెప్పడం కోసం అనడం లేదు, కానీ ఒక మాట చెప్పినప్పుడు వినేటువంటి తత్వం వారికి ఉన్నప్పుడు
ఇప్పుడు కూడా అది కొనసాగాలని నేను కోరుకుంటా. ఎందుకంటే అట్లా చేయడం ద్వారా మాత్రమే మళ్ళీ మనం అధికారం రావడమైనా ఒక బాధ్యతమైన అధికారం అది. ఓకే. అంటే ఓడిపోతే వాడికి ఆష్టకొస్తే మనకి వేస్తారులే అని చెప్పేసి జనరల్ రాజకీయ పార్టీలు భావించే పద్ధతి లోపల కేసీఆర్ మళ్ళీ తిరిగి అధికారం రావాలని మనం కోరుకోవద్దు. కేసీఆర్ గారు పునర్వైభవం రావడానికి ఉన్నటువంటి ఇంకా అనేకమైన అంశాలను పరిశీలించి గతంలో జరిగినటువంటి అనేక విషయాలను పునర్మూల్యాంకనం చేసుకుంటే తప్ప ఇంకా అద్భుతాలు జరగవు అని అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఆయన తెలంగాణ భవన్కి వచ్చారు, పార్టీ నేతలు కూడా సమావేశం నిర్వహించారు. అనంతరం ఇక అందరూ ఎదురు చూస్తున్న మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఇదంతా కూడా అంటే భవన్కు రావడం, మీటింగ్ పెట్టడం, ఒక భరోసా వేయడం, ఆ తర్వాత మీడియా సమావేశాన్ని నిర్వహించడం కూడా ఇదంతా కూడా ఒక మార్పులో అలాగే పునఃసమీక్షలో భాగమేనా? నేనేమంటా అంటే బయట ఏదో ప్రచారం జరుగుతుంది కానీ ప్రతిరోజు చర్చలు నడుస్తూనే ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని 9 ఏళ్ళు అధికారులు ఉన్నటువంటి ఒక నాయకుడు ఏ రకంగా ఉండాలి విజన్ అంటే తనకైనటువంటి విజన్ ఉన్నటువంటి ఒక నాయకుడు, ఎక్కడ రప్చర్ లేకుండా ప్రోగ్రెస్ మీదనే దృష్టి పెట్టని ఒక నాయకుడు, అనేక సందర్భాల్లో ఢిల్లీలో లాబీ చేసుకుంటూనే క్షేత్రస్థాయిలో ఉద్యమాలు చెప్పాడు ఒక నాయకుడు. ఖాళీగా కూర్చుంటాడా అండి? మన చర్చ మాట్లాడుకోవాలంటే కూడా నేనేమంటున్నా జరగాల్సినవి జరిగినాయి. రెండవది బయట ప్రతిపక్షాలకు ఒక ఆయుధం అసలు నేను ఏమంటానంటే ఏం ఆయుధం అయింది? నేనంటున్నా చంద్రశేఖరరావు గారు ఫామ్ హౌస్లోనే ఉన్నారనుకుందాము, అనారోగ్యంతో ఉన్నారనుకుందాము, యశోధర హాస్పిటల్ ఉన్నారనుకుందాము, లేదా అనేకమైనటువంటి కుటుంబంలో ఉన్న చిన్న చిన్న కలతలు కూడా వారిని బాధ పెట్టినాయి అనుకుందాం. ఏది ఆగింది? నేను అంటున్న స్థానిక ఎన్నికల్లో చంద్రశేఖరరావు గారు బయటకు వచ్చిండ్రా? మరి రిజల్ట్ ఎట్లా వచ్చింది? అంటే స్పష్టంగా ఉన్న నాయకత్వానికి ప్రజలకు నమ్మకం కలిగించి ఒక్క టీఆర్ఎస్ మాత్రమే లేదా ఒక్క బీఆర్ఎస్ మాత్రమే రేపు మళ్ళీ అధికారులకు వచ్చినా లేదా నిలబడ్డా కూడా బలంగా నిలబడదనేటువంటి విశ్వాసాన్ని కల్పించకుండా 4,000 5,000 సర్పంచ్ 4,000 సర్పంచులు రారు కదా. మీరు చెప్పిన 3,500 అనుకోండి, కొన్ని మీరు చెప్పిన ఏ సంఖ్య అయితే ఆ సంఖ్యనే, ఆ సంఖ్య కూడా చాలా సిగ్నిఫికెంటే కదా. మరి చంద్రశేఖరరావు గారు అధికారులు కాంగ్రెస్ ఆ స్థాయిలో తెచ్చుకోలేదు కదా. సో ఎంత 2 ఏళ్లే కదా, 2 ఏళ్ల లోపలనే సుదృఢంగా నిలబడకపోతే మెయిన్ స్ట్రీమ్ రాజకీయాలు నిరంతరం ప్రెస్లో లేకపోతే ఆధారాలతో సహా కౌంటర్ ఇవ్వకపోయి ఉంటే ఇట్లా ఉండకపోవు కదా, ఈ రిజల్ట్ రాకపోవు కదా. సో అందుకోసం నేనేమంటానంటే ఆ స్టేజ్ బీఆర్ఎస్లో అయిపోయింది అనుకుంటున్నా. చంద్రశేఖరరావు గారు వచ్చి ప్రెస్ మీట్ పెడితేనే ఇష్యూ అనే స్థాయిలో లేదు. చాలా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు నిరంతరం. ఇప్పుడు హరీష్ రావు గారు ఉన్నారు, నడిపిస్తున్నాడు. నేనేమంటున్నా అదొకటే కాదు, మీకు మాట చెప్తా. ఇప్పుడు వేముల ప్రశాంత్ రెడ్డి ఉన్నాడు, జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు, నిరంజన్ రెడ్డి ఉన్నాడు, మా కిషోర్ ఉన్నాడు, చిన్న చిన్న పిల్లలు అనుకున్న పిల్లలు కూడా అద్భుత క్రిషాంక్ ఉన్నాడు. ఎంతమంది పిల్లలండి నిరంతరం కష్టపడే పిల్లలు ఎంతమంది ఉన్నారు. ఏదో ఒక సార్ మా దాసో శ్రవణ్ ఉన్నాడు. దే నెవర్ స్టాప్. ఏదో ఒక చాలా సబ్జెక్ట్తో చెప్పుకుంటున్నారు కదా. ఓకే. ఇప్పుడు మన రెసిడెన్షియల్ స్కూల్ ఇష్యూస్ వచ్చింది, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పెట్టలేదా? మంచి పెట్టి ఏం జరుగుతుందో చెప్పారు కదా. ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ప్రతి వాళ్ళు అవకాశం తీసుకున్నారు కదా. ఓకే. సో అది నేనేమంటున్నా అంటే డెఫినెట్గా ఆ మేరకు ఇంకా పెరగాలని మీరు కోరండి. ఇంతకంటే ఇంకా కొత్త ఒక లీడర్షిప్ నిరంతరం చెప్పే ప్రయత్నం చేయాలి. ఇంకెక్కువ లీడర్షిప్ రావాలని కోరుకుంటే నష్టం ఏం లేదు. ఒక్క మాటలు చెప్పాలంటే ప్రాంతీయ పార్టీ అనేది బలపడితే వాస్తవంగా మాట్లాడుకోవాలంటే లీడర్షిప్కి ఫ్యాక్టరీ అయింది అది. ఓకే. ఏ ప్రాంతంలోనైనా ఒక ఉద్యమం వస్తే ఒక లీడర్షిప్ వస్తుంది. తెలుగుదేశం ప్రాంతీయ పార్టీలు ఎక్కువ కుటుంబ సభ్యుల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎంత స్వభావం ఉన్నప్పటికీ కూడా మీకు స్ట్రైట్ అడుగుతున్నా నేను, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత సాంప్రదాయక కాంగ్రెస్ పార్టీని కాదని ఎంత లీడర్షిప్ వచ్చిందని తెలంగాణలో వచ్చింది కదా. మరి అట్లనే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత స్థానికంగా ఎంతమంది లీడర్లు అయిండ్రు కదా. ఒకనాడు ఒక పిడికెడు మంది అవే కులాలు అదే వర్గాలు అదే ముఖాలు అట్లనే ఉండి దిష్టి బొమ్మలకు నేలాడుతుండేది నేషనల్ పార్టీలల్లో. ఫస్ట్ ఆనాడు టీడీపీ తర్వాత టీఆర్ఎస్ నుంచి బోర్డు కొత్త ఫేస్లు వచ్చినాయి కదా, నిలబడ్డాం కదా. మాలాంటి మనం ఒక స్థాయి లోపల తెలంగాణ రాజకీయాల్ని వీళ్ళు చెప్తే వినాలని స్థాయికి తీసుకొని వచ్చినాం కదా. దట్ ఈజ్ అడ్వాంటేజ్. ఆ వారసత్వం కొనసాగాలి ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నాను. ఓకే. మీకు అల్టిమేట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏదైతే ఉద్యమ దశలో పుట్ట కొత్త ఫేస్లు సర్ఫేస్ అయినాయో, ఉద్యమాన్ని లీడ్ చేసినాయో, అవి 10 ఏళ్ల రాజకీయ అధికారం తర్వాత కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నాం. ప్రతిపక్షంలో కూడా ఆ స్థాయి పెరగాలని కోరుకోవాలి, కొత్త వాళ్ళు రావాలని కోరుకోవాలి. అట్లా ఉండాలని కూడా నేను కేసీఆర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాను.